మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు, ఆయన రాజు విపరీతమైనటువంటి షార్ట్ టెంపర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? అడిగేది చూస్తుంటే అది నీ క్వశ్చనే ఉన్నట్టుంది రాజు. నిజమే, షార్ట్ టెంపర్ అనేది చాలామంది వాడుతుంటారు, చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. కానీ షార్ట్ టెంపర్తో బాధపడే వాళ్ళకంటే షార్ట్ టెంపర్ వల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే సార్ ప్రాబ్లము. వాళ్ళ చుట్టుపక్కల ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. వీటిలో ఏ కేటగిరీలో అయినా సార్ నన్ను మీరు వేసుకోవచ్చు సార్. షార్ట్ టెంపర్ అంటే ఏం లేదు, ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ యాంగర్ ఇమీడియట్లీ. ఒక లాజిక్ ఉంది నారాజు. ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే అవును కదా అనిపిస్తుంది. భయం వేసిన ప్రతిసారి మనం ఏం దాక్కోనక్కర్లేదు, బాధ వేసిన ప్రతిసారి గట్టిగా ఏడవక్కర్లేదు, మరి కోపం వచ్చిన ప్రతిసారి ఎందుకు అరవాల్సిన అవసరం? షార్ట్ టెంపర్ అంటే స్పార్క్, అట్లా అంటూనే టక్ మనే స్పార్క్ రగిలిపోతుంది. తను ఒక అరగంట కోపం వచ్చిన తర్వాత ఎంత ఎక్స్ప్రెస్ చేస్తారో, ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా అర నిమిషం కాదు, అర సెకండ్లోనే బిహేవ్ చేస్తారు. దాన్ని షార్ట్ టెంపర్ అంటారు. దాన్నే సైకాలజీలో ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అంటారు. అంటే ఉన్నట్టుండి మధ్యలో చక్కమని ఎప్పుడు కోపం వస్తుందో, ఎందుకు కోపం వస్తుందో తెలియదు. ఒక్కోసారి చుట్టూ అందరికీ ఇది మామూలుగా అడిగాడు కదా ఎప్పుడు వస్తున్నావు అని, దానికి అంత కోపం వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలా ఇంత గట్టిగా అరిచారు. చాలామందికి ఈ షార్ట్ టెంపర్తో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, కుటుంబ సభ్యులకి వాళ్ళ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఇబ్బంది ఉండదు, షార్ట్ టెంపర్తో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఈ షార్ట్ టెంపర్కి దాన్ని ఎట్లా తగ్గించాలో తెలియక వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే ఈ షార్ట్ టెంపర్ యాంగర్గా మారిపోయి యాంగర్ అగ్రెషన్గా మారిపోతుంది, అగ్రెషన్ పగగా మారుతుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చే భాష ఆ తర్వాత ఇంక చెప్పక్కర్లేదు. అది వాళ్ళ స్థాయిని బట్టి ఛాయిస్లు చాలా ఉన్నాయి. కంట్రోల్ చేసుకోవడానికి ఛాయిస్లు తక్కువ ఉన్నాయి, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి బోల్డన్ని ఛాయిస్లు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాంటిదంటే ఇది నారాజు, ఇప్పుడు నాకు యాంగర్ ట్యాబ్లెట్ కావాలి. మా దగ్గరలో మా కాలనీలో ఒక మెడికల్ షాప్ ఉంది. నేను ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాను. బాబు నాకు ఒక యాంగర్ ట్యాబ్లెట్ ఇయ్యి అంట. ఒక్క నిమిషం సార్ అండి అని మా వాడు లోపలికి వెళ్ళి ఆ ర్యాక్ వెనక్కి వెళ్ళి కొంచెంసేపు అట్లా వెతికి తీసి దుమ్ము దులిపి, ఇంతవరకు ఎవరు తీసుకోలేదు మీరు అడుగుతున్నారు అని తీసుకొచ్చి తెచ్చిస్తే నేను వేసుకున్నాను. అమ్మయ్య, టీతో పాటు యాంగర్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆ రోజు నేను నా యాంగర్ని ఎక్స్ప్రెస్ చేశాను. మళ్ళీ నేను ట్యాబ్లెట్ తెచ్చుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మెడికల్ షాప్కి వెళ్ళాను, బాబు ట్యాబ్లెట్ అని. ఈసారి మెడికల్ షాప్ వాడు వెనక్కి వెళ్ళి కాసేపు వెతికి తీసాడు చూసా. అట్లా ఏం అవసరం లేకుండా తెలుసు, నిన్ననే కదా ఇచ్చాను, అది ఎక్కడుందో తెలుసు, సర్రని అక్కడికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ టీతో వేసుకున్నాను. మళ్ళీ 3వ రోజు వచ్చా, 4వ రోజు వచ్చా, వారం రోజుల పాటు వచ్చాను. ఏమనుకున్నాడంటే, ఇప్పుడు అనవసరంగా ర్యాక్ వెనకాల ఈ ట్యాబ్లెట్లు ఉంచడం కంటే కౌంటర్ దగ్గరే పెడితే వచ్చినప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చు. సో ఆ ట్యాబ్లెట్లు తీసి కౌంటర్ దగ్గర పెట్టాడు. నేను మళ్ళీ ట్యాబ్లెట్ దగ్గరికి వచ్చాను, కౌంటర్ దగ్గర నుంచి ఇచ్చాడు. ఇంకేం ఆలోచించక్కర్లేదు. నెక్స్ట్ టైం నేను వారం 10 రోజుల తర్వాత వచ్చి నిలబడ్డాను, ట్యాబ్లెట్ రైట్. నేను ఇంకా అడగకముందే ట్యాబ్లెట్ ఇచ్చాడు. టక్మని ఆ స్ట్రిప్ అట్లా టేబుల్ మీద వేసేసాడు అనమాట. తర్వాత 10 రోజులు, 15 రోజులు, వారం, నెల రోజుల తర్వాత నేను ఏ టయానికి వస్తానో తెలిసి ఆ ట్యాబ్లెట్ ముందే రెడీగా పెట్టాడు. నెల రోజుల తర్వాత నేను రెగ్యులర్గా వచ్చి ఆ యాంగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం, పొద్దున్నే ట్యాబ్లెట్ తీసుకుని పొద్దున్నే వేసుకోవడం, ఆ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయడం చూసిన తర్వాత ఆ మెడికల్ షాప్ ఒక ఐడియా ఇచ్చాడు. సార్, ఎందుకు మీరు ఇబ్బంది పడతారు, ఓ పని చేయండి, మా అబ్బాయి ఒకడు ఉన్నాడు, ఆడికి బైక్ ఇచ్చి నేను పంపిస్తాను, మీకు రోజు మార్నింగ్ డెలివరీ చేస్తాడు, మీరు ఇక్కడ దాకా రాక్కర్లే, మీరు ఎట్లాగూ కొంటారు కదా. సో ఏం చేస్తారంటే ఈ ట్యాబ్లెట్ని ఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ చేస్తాడు, బైక్లో వచ్చి, డైలీ డెలివరీ ఉంది మాకు అని. అరే ఇదేదో బాగానే ఉంది కదా. నేనేం చేశాను, పొద్దున్నే నేను కాఫీ తాగేటప్పటికి బాయ్ వచ్చి ట్యాబ్లెట్ ఇస్తాడు, కాఫీతో పాటు నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను. సో రోజు ట్యాబ్లెట్ వేసుకుని కాఫీ తాగుతుంటే మా ఇంట్లో చెఫ్ వంటవాడు సుబ్రావ్ ఏం చేశాడు, ఏంటంటే మీరు రోజు పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకున్నాను అంటే, యాంగర్ ట్యాబ్లెట్ నేను రోజు టీతో పాటు వేసుకోవాలి, అందుకే వేసుకుంటున్నాను. ఓహో అట్లనా, మీరు ఎందుకు కష్టపడతారు, అక్కడ వాడికి ఆర్డర్ ఇవ్వడం, ట్యాబ్లెట్ నీకు ఇవ్వడం, నేను టీ ఇవ్వడం. ఓ పని చేస్తే నా చేతికి ఇస్తే ట్యాబ్లెట్లు ఆ డెలివరీ బాయ్, నేను ఒకేసారి కాఫీలో కలిపిచ్చేస్తాను. సో కాఫీలో కలిపిచ్చేస్తాను. రోజు నేను కాఫీతో పాటు యాంగర్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. అసలు మొదట్లో యాంగర్ ఎక్కడుండింది,
ఎక్కడో మెడికల్ షాప్లో షాప్లో ఉండేది. ర్యాక్ వెనకాల వెతికితే కానీ దొరకని చోట ఉన్నదాన్ని దాన్ని దులిపించి బయటికి తీసి కౌంటర్ దాకా తెచ్చి ఆ తర్వాత నేను ఒక 2 నెలల తర్వాత మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాను. నాకెందుకో ఇంకా యాంగర్ బోర్ కొట్టింది, ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ట్యాబ్లెట్ కావాలని అనిపించింది. రోజు నేను కాఫీతో పాటు శుభ్రావు ఇస్తుంటే ఆ కాఫీలో యాంగర్ ట్యాబ్లెట్ వేసుకొని తాగుతున్నాను. ఇక నాకు హ్యాపీనెస్ కావాలని మెడికల్ షాప్కి వెళ్ళి, బాబు హ్యాపీనెస్ ట్యాబ్లెట్ అంటే, హ్యాపీనెస్ ట్యాబ్లెటా ఎందుకు అన్నాను. లేదు ఇంకా నాకు యాంగర్ బోర్ కొట్టింది, నాకు కావాల్సిందని. అట్లెట్లయితే సార్, మిమ్మల్ని నమ్ముకొని నేను ఆర్డర్ ఇచ్చాను, నేను కొన్ని స్ట్రిప్స్ ఆర్డర్ ఇచ్చి రెగ్యులర్గా మీ శుభ్రావుకు పంపిస్తున్నాను, నాకు తెలియదేనే. అయ్యో మీరు తాగే రోజు కాఫీ అందులో ఆల్రెడీ యాంగర్ ట్యాబ్లెట్ ఉంది. మిమ్మల్ని నమ్ముకొని నేను బల్క్గా ఆర్డర్ ఇచ్చి నా దగ్గర తెచ్చిపెట్టుకున్నాను, ఇప్పుడు మీరు వద్దని హ్యాపీనెస్ అంటే ఎట్లా? సో ఇప్పుడు చాలా కష్టం. మెడికల్ షాప్ కూడా కమిట్ అయ్యాడు, మీకు ఛాయిస్ లేదు, యాంగర్ ట్యాబ్లెట్ రోజు వేసుకోవాల్సిందే. వచ్చి ఒకప్పుడు కొనే వ్యక్తి కొనాల్సిన అవసరం లేకుండా ఇంటి దాకా వచ్చి కాఫీతో పాటు వేసుకోవాల్సిన అవసరం లేకుండా కాఫీలోనే కలిసి చివరికి నౌ ఇట్ హాస్ బికమ్ ద పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. బా, ఇప్పుడు మీకు హ్యాపీనెస్ ట్యాబ్లెట్ వాడాలంటే ముందు ఈ అప్పు తీరాలి, ఇవన్నీ మొత్తం వాడేయాలి, శరీరంలో ఉన్నదంతా అయిపోవాలి, అప్పుడు మీరు కొత్త ట్యాబ్లెట్ వాడాలి. సో యాంగర్ ఈ ట్యాబ్లెట్ అనేది ఏదో కాదు, ట్రిగ్గర్స్. ఎప్పుడో రావాల్సిన ఎంతో దూరంలో ఉన్న ట్రిగ్గర్స్ దగ్గరికి వచ్చి ఒంట్లోకి వచ్చి ఇంట్లోంచి ఒంట్లోకి వచ్చి రెడీమేడ్గా అవసరమైతే అట్లా కాఫీ అంటూనే దాంతోపాటు యాంగర్ అయ్యి వచ్చేటట్టుంది. అంటే చిటికేస్తే షార్ట్ టెంపర్ రెడీగా మన శరీరంలో నింపుకున్నాం, మనం రియాక్ట్ అయ్యే పద్ధతిని ఇట్లాగే అలవాటు పడ్డాం. ఈరోజు హ్యాపీనెస్ మీకు కావాలని అంటే సడన్గా ఆ మెడికల్ షాప్ ఎవరో కాదు, బ్రెయిన్. ఈ బ్రెయిన్ మీరు అడిగితే చాలా స్లోగా మీకు అందించిన ట్యాబ్లెట్ని ప్రతిరోజు, ఎందుకంటే బ్రెయిన్ వాంటెడ్ టు బి ఎఫిషియంట్ ఎప్పుడైనా సరే. హ్యూమన్ బ్రెయిన్ మీకు ఎంత ఉపయోగపడితే అంత మంచిదని అనుకుని ప్రయత్నం చేస్తుంటుంది, ఎనర్జీ సేవ్ చేసుకోవడం కోసం. మీరు ఏమైనా ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తున్నారనుకో, 3వ రోజు ఎక్కువగా ఆలోచించక్కర్లేదు, టక్మని అంటేనే ఆలోచన వచ్చేస్తుంది. ఏది రిపీటెడ్గా ఆలోచించారో అది రెడీగా దొరుకుతుంది. సేమ్ అట్లాగే యాంగర్ కూడా ఎప్పుడో నిదానంగా ఏదో ఇన్సిడెంట్కు యాంగర్ వచ్చింది, ఎక్కువసార్లు ఆ ఇన్సిడెంట్కు మీరు రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే ఇది రిపీట్ అయ్యి అది రిజిస్టర్ అయిపోయి బ్రెయిన్లో ఆ ఇన్సిడెంట్ జరగకముందే, జరుగుతుంది అనే లోపలే, జరగబోయే ముందే రెడీగా మీరు యాంగర్ని దగ్గర పెట్టుకున్నారు. అందుకే షార్ట్ టెంపర్, వెంటనే షార్ట్ టెంపర్ వచ్చేసింది. ఈ షార్ట్ టెంపర్ నుంచి బయటపడాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దోస్ ట్రిగ్గర్స్. మెల్లిగా ఆ బాడీలోని షార్ట్ టెంపర్ని మొత్తం పోగొట్టాలంటే కన్జంప్షన్ ఆపాలి. అంటే ఇంకా కొత్త ట్యాబ్లెట్ వేసి కూడా ముందు మానేయాలి. ఇప్పుడు దాని యాంటీడోట్ హ్యాపీనెస్ ట్యాబ్లెట్, రిలాక్సేషన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఎందుకు నేను ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాను, అసలు అవసరమా ఇది అని అనిపించినప్పుడు మీ ఆలోచనలు కొత్త దారిన పోతాయి. ఎప్పుడు రిలాక్స్ అవుతారో వాటి ఎఫెక్టు ఎక్కడైతే రెడీమేడ్గా ఉందో షార్ట్ టెంపర్, ఆ రెడీమేడ్ మెల్లగా సెటిల్ డౌన్ అయిపోతుంది. సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఆలోచన నుంచి యాంగర్ రావాలంటే ఆలోచించి నేను కోప్పడాలా వద్దా అని ఆలోచించే స్థాయికి చేరుకుంటారు. ఆ స్థాయికి చేరుకున్నప్పుడు షార్ట్ టెంపర్ అనేది చాలా దూరంగా ఉంటుంది, అది కొనని ట్యాబ్లెట్గా ఉంటుంది, అది ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది మీరు కొనకపోతే. సో దాట్ ఈస్ షార్ట్ టెంపర్. బ్రెయిన్తో బార్గెన్ చేసుకోవాలి అంతే. బార్గెన్ చేసి ఇంకా ఆర్డర్ ఇవ్వద్దు బాబు, ఇంకా నాకు అక్కర్లేదు, నేను అప్పు కూడా చేయను అని శుభ్రావును కూడా మనం ట్రైన్ చేయాలి. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఓన్లీ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. దసరా దీపావళి కూడా ఈ సీజన్లోనే ఉన్నాయి కాబట్టి సో ఆసక్తి కలిగిన వారు 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ మంత్ని లక్ష్మీదేవి మంత్గా అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు కనుక ఎన్రోల్ చేసుకొని విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ మీకు ఏదైతే కావాలో అది అందుకోవడం కోసం, లేదంటే అది నెరవేర్చుకోవడం కోసం ఈ క్లాస్ని మీరు ఒక వెపన్గా వాడుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ కళలను సాకారం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, విజువలైజేషన్ క్లాస్ ఓన్లీ ప్రాక్టీస్ సో October 16th నుంచి స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.